స్నేహితులారా, ఈరోజు మేము మీకు చెప్పబోయేది ఏదైనా మందు, టాబ్లెట్ లేదా టానిక్ గురించి కాదు. కానీ సరైన విధంగా ఉపయోగిస్తే మీ శక్తి అమాంతం పెరుగుతుంది. చూసేవారు ఆశ్చర్యపోతారు. మీ శక్తి ముందు అందరూ లొంగిపోతారు. మీ భాగస్వామి అడుగుతారు, నీవు ఈరోజు ఏం తిన్నావు? ఇంత మాయాజాలంగా ఉంది. కొన్నిసార్లు భార్య చెప్పవచ్చు, కాస్త నీరసంగా చెయ్యి. శబ్దం వినిపిస్తుంది. ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులున్నారు. ఏమనుకుంటారు? వారే చెప్తారు, నీ ఈ శక్తి ఎక్కడ నుండి వస్తోంది? మీకు ఎప్పుడూ అలసట, బలహీనత అనిపిస్తుందా? ఏ పనికి ఉత్సాహం కనిపించడం లేదా? అయితే ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మేము ఈరోజు మాట్లాడబోయేది ఎండు ద్రాక్ష గురించి. అవును, నీవు పులావులో లేదా సేవులో వేసుకునే ఆ ఎండు ద్రాక్ష. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, పురుషుడి శక్తిని పెంచే అద్భుత వస్తువు. రాత్రి సరైన విధంగా తీసుకుంటే దీని ఫలితం 10 రెట్లు పెరుగుతుంది. మీ శరీరం ఇనుములా బలంగా మారుతుంది. మీ జీవితాన్ని ఒకసారి గమనించండి. ఆఫీసులో గాని, ఇంట్లో గాని ఏ పని చేసినా ఎప్పుడూ అలసట, శరీరంలో భారం మోస్తున్నట్లు అనిపిస్తుంది. శక్తి లేమి వల్ల భాగస్వామితో సన్నిహిత క్షణాలను ఆస్వాదించడం కూడా కష్టమవుతోంది. పూర్వకాలంలో పురుషులు 10 నుండి 12 మంది పిల్లలను పెంచి, పొలంలో గంటల తరబడి పనిచేసి, ఇంటికి వచ్చి కుటుంబంతో సంతోషంగా సమయం గడిపేవారు. వారు జిమ్కి వెళ్లలేదు, ప్రోటీన్ షేకులు తాగలేదు, విటమిన్లు తీసుకోలేదు. మరి వారికి అంత శక్తి ఎలా వచ్చింది? కారణం, వారు సహజమైన ఆహారాలు తిన్నారు. ఈరోజు మనం గూగుల్ లేదా ఇన్స్టాగ్రామ్లో చూసే హెల్త్ టిప్స్పై ఆధారపడతాం. కానీ నిజమైన శక్తి నీ ఇంట్లోనే ఉంది. ఎండు ద్రాక్ష. ఒక పిడికిలి ఎండు ద్రాక్ష తింటే అలసట దరిచేరదు, బలహీనత తొలగిపోతుంది. భాగస్వామి చెప్తారు, నీవు ఇప్పుడు నా పాత హీరోలా అయ్యావు. ఎండు ద్రాక్షలో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, ఫైబర్, సహజ చక్కెర ఉన్నాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కానీ సరైన సమయంలో, సరైన విధంగా తీసుకోవాలి. ఈ రోజుల జీవనశైలిలో నిద్రలేమి, ఒత్తిడి, చెడు ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పురుషుల శక్తి తగ్గుతోంది. భాగస్వామితో శక్తివంతంగా ఉండాల్సిన సమయంలో శరీరం సహకరించదు. దీనికి పరిష్కారం సులభం. ఎండు ద్రాక్షను మీ ఆహారంలో భాగం చేయండి. ఎలా తీసుకోవాలి? 15 నుండి 20 నల్ల ఎండు ద్రాక్షలు రాత్రి 1 కప్పు గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తినండి. మిగిలిన నీటిని కూడా తాగండి. పాలలో వేసి 10 నుండి 12 ఎండు ద్రాక్షలను 1 గ్లాస్ ఆవు పాలలో వేసి మరిగించి గోరువెచ్చగా తాగండి. కాంబినేషన్లు బాదం, ఖర్జూరం, నెయ్యితో కలిపి తినవచ్చు. మోతాదు రోజుకు 15 నుండి 20 దాటకండి. ఎక్కువ తీసుకుంటే శరీరంలో వేడి పెరగవచ్చు, విరేచనాలు రావచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తక్కువగా తీసుకోండి. వైద్యుడి సలహా తీసుకోండి. ప్రయోజనాలు: శక్తి. 7 రోజుల్లో శరీరంలో కొత్త శక్తి అనుభవమవుతుంది. లైంగిక శక్తి, వీర్యం పరిమాణం, నాణ్యత పెరుగుతాయి. హార్మోన్ సమతుల్యత మెరుగవుతుంది. గుండె ఆరోగ్యం, పొటాషియం, ఇనుము గుండెను బలపరుస్తాయి. రక్త ప్రవాహం మెరుగవుతుంది. చర్మం ఆకర్షణ, ముఖంపై కాంతి, కళ్లలో మెరుపు వస్తాయి. స్టామినా, రాత్రంతా శక్తివంతంగా ఉండగలరు. పునరుత్పత్తి శక్తి, స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. సంతానోత్పత్తి మెరుగవుతుంది. ప్రత్యేక చిట్కాలు: ఎండు ద్రాక్ష ప్లస్ పాలు వీర్యవృద్ధికి అద్భుతం. ఎండు ద్రాక్ష ప్లస్ ఖర్జూరం ప్లస్ బాదం శరీరానికి అఖాడాలో లాంటి శక్తి. ఎండు ద్రాక్ష ప్లస్ నెయ్యి జలుబులో అమృతం లాంటిది. ఎండు ద్రాక్ష ప్లస్ అశ్వగంధ అలసట, ఒత్తిడిని తొలగించి శక్తినిస్తుంది. ఎండు ద్రాక్ష ప్లస్ జాజికాయ ప్లస్ కుంకుమ లైంగిక శక్తికి మాయాజాల ఫలితం. జాగ్రత్తలు: డయాబెటిస్ ఉన్నవారు మితంగా తీసుకోండి. శరీరంలో అధిక వేడి ఉన్నవారు, ముక్కు నుండి రక్తం వచ్చేవారు,
నోటిలో పుండ్లు ఉన్నవారు తక్కువగా తీసుకోండి. అలర్జీ, తలతిరగడం, దురదలాంటివి అనిపిస్తే వాడకం ఆపండి. నాణ్యమైన, శుభ్రమైన ఎండు ద్రాక్షలు కొనండి. 21 రోజుల పాటు సరైన విధంగా తీసుకుంటే మీ భాగస్వామి కూడా చెప్తారు, నీవు పాత రోజుల్లాగా అయ్యావు. ఆయుర్వేదం ప్రకారం ఎండు ద్రాక్ష వీర్యవర్ధకం మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది గుండె, జీర్ణక్రియ, మనస్సును బలపరుస్తుంది. డిస్క్లైమర్: ఈ సమాచారం నిపుణుల సలహా కాదు, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వబడింది. దీనిని ఉపయోగించే ముందు వైద్యుడి సలహా తీసుకోండి.